ఏదైనా ఒక బంధంలో, అంటే ఆ బంధం భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, తోబుట్టువులతో బంధం కావచ్చు, ఏ బంధమైనా సరే, ఒక బంధంలో సంతోషం కంటే దుఃఖం, బాధ, ఏడ్పు ఇవి మాత్రం ఎక్కువగా ఉంటే ఆ బంధాన్ని మనం వదిలేయడమే ఉత్తమం. మనం వాళ్ళతో సరదాగా గడిపిన సమయాల కంటే కూడా వాదనతో కూడిన సమయాలు, ఘర్షణతో కూడిన సమయాలు, పోట్లాడిన సమయాలు ఇవి మాత్రమే ఎక్కువగా ఉంటే ఆ బంధం ఆ ఇద్దరికి సరిపోదని అర్థం. అప్పుడు ఆ బంధాన్ని వదిలేయడమే మంచి మార్గం. ఒక బంధంలో ఉండడం వల్ల సంతోషం, సంతృప్తి కంటే ఎక్కువగా నొప్పి, బాధ ఎక్కువగా ఉంటే ఆ బంధంలో కొనసాగకపోవడమే మంచిది. మీరు వాళ్ళని ప్రేమిస్తున్నంత మాత్రాన మిమ్మల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించి మిమ్మల్ని నాశనం చేసే హక్కు వాళ్ళకి లేదు. అలాగే మీరు ఒక వ్యక్తిని కానీ ఒక బంధాన్ని కానీ ఎంతగా ప్రేమించినా వారు ఆ ప్రేమని మిమ్మల్ని మానసికంగా లేదా శారీరకంగా హింసించడానికి హక్కుగా భావించకూడదు. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది నిన్ను తక్కువ చేసి చూడదు, నీ మనసును ముక్కలు చేయదు, నిన్ను నిన్నుగా గుర్తిస్తుంది, అన్నిటిలో నీకు తోడుగా ఉండి నిన్ను ఉన్నతంగా తయారు చేస్తుంది. ఎంతలా అంటే నీకు నువ్వే కొత్తగా కనిపించేలా చేసి నీ విజయం కోసం అనుక్షణం వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. ఇది నిజమైన ప్రేమ. కాబట్టి ఏ బంధంలో అయినా మనం బలవంతంగా కొనసాగితే లాభం లేదు.